నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మకుం చూడండి మీరు. ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 ఇచ్చారు. మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు, అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరిపోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ. విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, బొత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్, వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తారట. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు. మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి. మోదీ నమ్మడట వెంకటేశ్వర స్వామిని. ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు? స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు, అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొండ, ఇవన్నిట్లో కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అనలేదు ఎక్కడ. నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకు ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మొలనాల్స్కి, ముస్లిం లీడర్స్కి. వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లాహు అక్బర్ అని వాళ్ళని చంపండి. ఇదా? ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలని కనీసం 100 మందిని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను, ఇదే నీకు చివరి ఆఫర్. ఇప్పుడు అర్థమైందా? అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని 2008-9 ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నా. కలిపేశారా లేదా? 2011లో మీకు 15 నుంచి 20 సీట్లు వస్తాయన్నాను. 18 సీట్లు వచ్చాయా లేదా? 2009లో మీకు 15 నుంచి 20% మధ్యలో వస్తాయన్నాను ఓట్ బ్యాంక్. మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? నా మాటలు ప్రవచనాలు. రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు ముక్కలు అయిపోతా, నీ ముక్కలు దొరకవని 100 సార్లు అన్నాను. ముక్కలు అయిపోయాడే లేదా? ముక్కలు దొరకలేదా? కేసీఆర్ చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు, ఓడిస్తావన్నా, ఓడించావా లేదా? ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను. మీ ఛానల్స్ అన్ని లైవ్లు ఇచ్చాయి.
సీఎం అయ్యాడా లేదా? ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి? దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులు. మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు? రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు $1 మన రూపాయి 84-85 రూపాయలు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, రూపాయి పడిపోయింది. ఎకానమీ 5 ట్రిలియన్ ఎవ్రీ 5 years అన్నాడంటే 5 ట్రిలియన్ ఇప్పుడు 10 ట్రిలియన్ అవ్వాలి. సరికదా? 10 సంవత్సరాల క్రిందటి జీడిపి కంటే ఈరోజు జీడిపి తక్కువ, 2.7 ట్రిలియన్. అప్పుడు ఉన్నది సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు. ఇప్పుడు మోదీ చేసింది నెలకి 1,10,000 కోట్లు అప్పు. ఒక కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటీ న్యూస్ పబ్లిష్ చేశారు. ఒక కుటుంబానికి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా ప్రపంచం 100 దేశాలకు అప్పిస్తుంది, మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి. ఎవరు కావాలి మీకు? వెలుగు కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలంటే మోదీ తొత్తులైన టీడీపీ, జనసేన, వైసీపీ. వెలుగు కావాలంటే దేవుడు, దేవుని దూతలు, డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ. జై శ్రీరామ్ అనకపోతే చంపియండి, నరికియండి, పర్వాలేదు అన్నవారందరూ మోదీకి, మోదీ తొత్తులైన 3 పార్టీలకి ఓటేయండి. లేదు, కొందరు జై హనుమాన్ అంటారు, కొందరు జై అని 33 కోటి దేవతలు అంటారు, కొందరు అల్లా ఓ అక్బర్ అంటారు, కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు. డెమోక్రసీలో ఎవరికి, కొందరు నాస్తికులు, గద్దరన్న లాంటి వారు అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో ఒకటి, నాస్తికుడిని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది. మీ మతంతో మాకు సంబంధం లేదు, మీ కులంతో మాకు సంబంధం లేదు, మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు, మీరెవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి. పవన్ కళ్యాణ్ మరోసారి విను, వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలమా? వాడు దుమ్ములేస్తే నరకడా, తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలమా? 15, 20 సీట్లకు అమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షలు కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. కింద కామెంట్స్ చదువు పవన్. ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు. ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు, మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నావు, బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోళ్ళకు బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లే. అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు, 50 మందిని 175లో 30% ఎంత, 50 మంది కాపులను నిలబెట్టి 70-80 మంది బీసీలను నిలబెట్టి నేను గెలిపిస్తా. ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు ఇవ్వడు నీ పార్టీకి. నేను గెలిపిస్తా. 72 జనసేనకి టికెట్లు ఇస్తా. నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెట్ అవుట్.
కాపు నాయకుడైన వంగవీటి రంగాను చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గుంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం, ఆడు 24 ఇచ్చాడు, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నోళ్ళు నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చేయలేదని కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేరు. వేసిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు, ఎందుకంటే బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేసింది. బీజేపీ తొత్తులకు ఓట్లేసిన వాళ్ళందరూ ఇప్పుడున్న 3 పార్టీలు శాపగ్రస్తులు అవుతారు. వినండి ఈ మాట, వినండి. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్నోళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరుకోండి. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో శాంతి, గ్రామంలో శాంతి, హృదయంలో శాంతి, మనస్సులో శాంతి, దేశంలో శాంతి. అంటారు కదా, శాంతి శాంతి ఓం శాంతి అని. నిజంగా శాంతి కావాలా? ఆ ఓం శాంతి కావాలా? హిందువులారా శాంతి కావాలన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో వచ్చారు. ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు. టీడీపీకి, వైసీపీకి, జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్గా ఇంకా మోదీకే ఓట్లేసినట్టు. ఆయన సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మేము సిద్ధమా ఇంకేదో అన్నారు. టీడీపీలు ఏమన్నారు? మేము సంసిద్ధం. అంటే ఇప్పటికొచ్చి 6 లక్షల కోట్లు దోచుకున్నాం. క్యాపిటల్ సిటీ 33,000 ఎకరాలు, ఎకరం 20 కోట్లు ఇప్పుడు దాని విలువ. మా బినామీలు 6,60,000 కోట్లు దోచుకున్నాం. మేము సంసిద్ధమే మిగిలిన దోచుకోవడానికి. పవన్ కళ్యాణ్ ఏమో ఎలాగా నేను గెలను, ఎలాగా నేను సీఎం అవును. ఆయన గెలిచినా ఒక సీటు ఏం జరుగుతుంది? 2-3 సీట్లు గెలిచినా సీఎం అవుతాడా? ఆ కోరిక ఎలాగా పోయింది, దానికి వదిలేసుకున్నాడు. ఏ పార్టీలో మర్జీ చేస్తే అన్నయ్యకి రాజ్యసభ ఇచ్చి మేము మంత్రి చేయడానికో, ఆ పార్టీలో బీజేపీయా టీడీపీయా ఎలక్షన్ తర్వాత మర్జీ చేయడానికి ఆయన కూడా సంసిద్ధం అయిపోయాడు. ఈ మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ప్రజాశాంతి పార్టీ సిద్ధం. ఆత్మీయ యుద్ధం, రక్షించడానికి యుద్ధం, కాపాడడానికి యుద్ధం, 150 కోట్లు రక్షించడానికి యుద్ధం, హిందువుల పట్ల, మహమ్మదీయుల పట్ల, క్రైస్తవుల పట్ల సమానత చూపించడానికి, అందరూ మాకు ఒకటే అన్న స్లోగన్తో మేము సిద్ధం. మీరు సిద్ధమా? రిపోర్టర్స్ అందరూ సిద్ధమే. మీడియా ఎప్పుడు కవరేజ్ ఇస్తుందో సిద్ధమే. ఇంకా కవరేజ్ 10 రెట్లు పెంచాలా? ఆ శర్మిల కూర్చుంటే మీరు లైవ్లు ఇస్తారు, నిలబడితే లైవ్లు ఇస్తారు, తుమ్మితే లైవ్లు ఇస్తారు. ఉండండి, మీకేం తెలుసు? దేశాన్ని రక్షించడానికి వచ్చిన అన్నాను కదా తెలంగాణలో. ఏమన్నాను? శర్మిల పార్టీ ఉండదు, 1 సీట్ నిలబడదు అన్నాను. 3 సంవత్సరాలు లైవ్లు ఇచ్చారు. మరి 8,000 కోట్లు ఇచ్చింది ఆవిడ 1 సీట్ నిలబెట్టలే. నేను నిలబెట్టానా లేదా? అది కేఏపాల్ సత్తా తెలుసుకోండి. ఇంకా 2-3 ఛానళ్ళు లైవ్లు ఇవ్వనోళ్ళు ఈ రోజు నుంచి రోజుకో 2 గంటలనే మా లైవ్లు ఇవ్వండి. మీరు కూడా క్యాండిడేట్లు నిలబెట్టండి. మీడియా, నేను కలిస్తేనే రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షిస్తాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో మీడియా అంతా అదాని, అంబానీలు కొనేశారు, తొత్తులు అయిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్.